జైమిన్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు జమిలీ ఎన్నికల అంశం అయితే ఇలా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిన నేపథ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. జమిలీ ఎన్నికలకు వెళ్తే ఎలాంటి నష్టం జరుగుతుంది, జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రాంతీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ప్రాంతీయ పార్టీలు ఒకవేళ జమిలీ ఎన్నికల సంబంధించి సహకరిస్తాయా లేదనేటువంటి ప్రధాన అంశము. జమిలీ ఎన్నికలు దేశానికి ప్రమాదం అనేటువంటి ప్రధాన వార్త. ఎన్నికల నియమావళికి ఉద్యోగ సిబ్బంది ప్రధాన కొరత, రాష్ట్రాల స్థిరత్వం కోల్పోన్నాయా, భారతదేశ ఉనికికి దెబ్బతింటుంది, ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యమయ్యే పనైనా జమిలీ ఎన్నికల నియమావళి ప్రయోజనాలు ముందస్తుగా ప్రకటించండి. ప్రపంచ దేశాలు బ్యాలెట్ ఎన్నికలు అవలంబిస్తున్నాయి. అతిపెద్ద భారతదేశం ఈవీ ఎన్నికలకు ప్రదర్శిస్తున్నాయి. 2 కోట్ల ఉద్యోగులు ఏడబాయే, ఢిల్లీ క్యాప్చర్ కోసం తెగదిప్పల పడుతున్న కేంద్ర ప్రభుత్వం. జమిలీ ఎన్నికల నిర్వహణ అర్ధరాహిత్యమా, ఆలోచనాయుక్తమా, అప్రస్వామికంగా రాష్ట్రాలను కులదోయడం రాజకీయమేనా, రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర కొనసాగించినట్లుగా ఉంది. ప్రమాదంలో భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ తీసుకున్నట్టయితే ప్రమాదంలోనే భారతదేశం ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఈ ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుంటుందంటే ఇవాళ ఉన్నటువంటి సిబ్బంది కొరత ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకున్నట్టయితే సిబ్బంది కొరత చాలా స్పష్టంగా కనబడేటువంటి నేపథ్యం. ఒక రాష్ట్రం నుంచే ఇంకో రాష్ట్రం రావాలన్నా కూడా ఇబ్బంది ఉండేటువంటి నేపథ్యం. ఎవరైతే ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారో, ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో, ఆ జాతీయ నాయకులు ఒకవేళ ప్రచారం చేయడానికి వస్తే అక్కడ ఆయన ప్రచారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తల కోసం, ఆ కార్యకర్తల పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కోసము ఆయన వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల కోసం ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అక్కడ నష్టం జరుగుతుంది, ఇక్కడ నష్టం జరుగుతుంది. అలానే సిబ్బంది కొరత కూడా అదే తరహాల సిబ్బంది కొరత ఉంటుంది. ఎక్కడన్నా ఎన్నికలు జరిగితే ఇలా కేంద్ర బలగాలు వచ్చి ఇవాళ మోహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే ఇవాళ కేంద్ర బలగాలు ఇవాళ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో వచ్చి ఇవాళ పనిచేసేటువంటి నేపథ్యం. ఇవాళ దేశంలోనే ఇవాళ పోలీస్ కొరత ఉంది, ఇవాళ ఉద్యోగ కొరత ఉంది. ఇవన్నీ సాధ్యమేనంటే ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ ఐఏఎస్ల కొరత, ఐపీఎస్ల కొరత, ఉన్నటువంటి సిబ్బంది కొరత, అనేకమైన ఇబ్బందులు ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది జమిలీ ఎన్నికలు. అందుకోసమే ఒక రాష్ట్రం జరిగినటువంటి ఎన్నికలకు, ఒక రాష్ట్రాల ఎన్నికలు జరిగితే దానికి కావాల్సినటువంటి మెటీరియల్, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సంపాదించడానికి చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే అనేకమైనటువంటి మళ్ళీ సంఘటనలు జరుగుతాయి, భయంకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే సుమారు 140 కోట్ల మంది ఉంటే, అనేక మంది 140 కోట్ల మంది ఉంటే సుమారుగా 10-15 కోట్ల మంది పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ జనానికి అనేటువంటి ప్రధానం. అందుకనే జమిలీ ఎన్నికలు దేశానికి ప్రమాదం. జమిలీ అనేది ఇలా ఒక జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తం. భారత రాజ్యాంగాన్ని తన కంఠంలో ప్రాణం ఉండంగా ఇబ్బందికి కలగనివ్వమని ప్రమాణం చేసి దేశ ప్రధానమంత్రి లోపల నిర్వీర్యం చేస్తున్నట్లు మనోవేదన కలుగుతుందని డాక్టర్ వరిగెల శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమిలీ ఎన్నికల నియమావళి ప్రధాన లక్ష్యం ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా ఉద్యోగుల కొరత, వాటిల్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 10 ఏళ్ల భారతదేశ పరిపాలనలో 2 కోట్ల ఉద్యోగులు నియమిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగులు ఊసలేని కేంద్ర పరిపాలనలో ఎవరి కోసం ఈ ప్రణాళికలు సిద్ధపరుస్తున్నారో తెలియాలన్నారు. 150 కోట్ల భారత ప్రజలకు జమిలీ ఎన్నికలపై ఎక్కలేని అనుమానాలు కలవని, వాటన్నిటికీ నివృత్తిపరిచే క్రమంలో భారత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న అంశాలను నిర్వహించాల్సింది పోయి జమిలీ ఎన్నికల ప్రస్తావన ఎందుకు ముందుకు తీసుకొచ్చింది అనేది ప్రధాన అంశంగా మారిపోయిందన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మోహటంగా, రహస్యంగా, అంతర్గతంగా నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో జమిలీ ప్రవేశపెడుతున్నట్టు భావించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రాల అంగీకారం తెలపకుండా కేంద్ర ఇష్టానుసారంగా వివరించడం దేశ ప్రగతికి, దేశ పురోగతికి, దేశ ఔన్నత్యానికి, దేశ సంపాదనకు, దేశ ప్రమాణాలకు వాటన్నిటికన్నా మించి భారత రాజ్యాంగానికి ప్రమాదం సంభవించే ఆస్కారం ఉందన్నారు. ప్రస్తుతం 243 పార్లమెంట్ స్థానాల్లో గట్టెక్కిన బీజేపీ ప్రభుత్వం సమీప ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూటమికి 232 పార్లమెంట్ సీట్లు ఉండగా బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త సహకారంతో అధికారంలో గట్టెక్కడంతో దేశవ్యాప్తంగా ఎప్పుడు రాజకీయ ప్రమాదం, రాజకీయ సంక్షోభం సంభవిస్తుందో తెలియక అయోమయంలో జమిలీ ప్రస్థానం ముందుకు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టు పెంచుకొని ఎంపీలను ప్రభుత్వం హస్తగతం చేసుకోవడంలో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను కులదేశారు బలమైన సంకేతం ప్రజలకు అర్థమయ్యేలా కనిపిస్తున్నారు. 2014 నుండి 2024 వరకు దేశంలో జరిగిన ఎన్నికల కాంగ్రెస్ కూటమి 11 రాష్ట్రాల అధికారం సాధించగా 8 రాష్ట్రాలను అప్రస్వామ్యబద్ధంగా కులదోపి బీజేపీ ప్రభుత్వం మధ్యస్థంగా అధికారం చేపట్టడం రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు ధర్మాసనానికి పూర్తి విరుద్ధమన్నారు. ఢిల్లీ రాష్ట్రాన్ని చేజెక్కించుకోవడం కోసం ఏకంగా ముఖ్యమంత్రి జైలుకు పంపిన విషయాన్ని దేశ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. రాష్ట్రాలపై ఐటీ దాడులను ఆసరాలుగా వాడుకుంటూ నాయకుల మనోభావాలను కూడా ఆస్తులను రాజకీయం చేసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే
జమిలీ కానీ ఈ ఎన్నికలు అందరికీ ప్రమాదకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. జమిలీ ఎన్నికల ప్రమాదము ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి నినాదము అది ఏదైతే తీసుకొచ్చిందో ఇప్పుడు పార్లమెంట్లో భయంకరమైన పరిస్థితి. పార్లమెంట్లో ఒకవేళ క్యాబినెట్ దానికి బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఆ కమిటీ అధ్యక్షతన ఇలా క్యాబినెట్ కూడా ముందుకు వచ్చిన నేపథ్యం ఉంది. దానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాబోయే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి, ఒకవేళ వస్తే అవి ఏ విధంగా ఉంటాయి, ఇలా ఉన్నటువంటి సిబ్బంది కొరత కానీ అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉంటుందో అది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ధరణి పోర్టల్కి 5 రోజులు బ్రేక్. ధరణి పోర్టల్కు 5 రోజులు బ్రేక్ పడుతుంది. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు పోర్టల్ పనిచేయదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యలో ధరణి సేవలను అంతరాయం కలుగుతున్నందుకు చింతిస్తున్నామని వెల్లడించింది. ధరణి పోర్టల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. వాటిని అప్డేట్ చేసేందుకు పోర్టల్ సేవలను కూడా 5 రోజుల పాటు బ్రేక్ చేసింది. ధరణి సంబంధించిన పోర్టల్ కూడా 5 రోజులు కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైతులను వేధిస్తే కఠినంగా శిక్షిస్తాం. రైతు పక్షపాతి ప్రభుత్వంపై మచ్చ వస్తే సాయం చేయలేదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధువుల పార్టీ. రైతులు చిన్న చూపు చూసినా అవమానించినా అస్సలు సహించను. లగచర్ల రైతుల సంఘటనపై నేరుగా హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రైతులను వేధిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెచ్చరించారు. ఏదైనా రైతులపై కఠినంగా వ్యవహరించే శాలిని మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దృఢ సంకల్పంతో పనిచేస్తుందని, రైతులను రాజులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. జరిగిన సంఘటనపై నేరుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి లఘుచర్ల రైతు ఈరియా నాయకులను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడులతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలను ఆరా తీసిన ముఖ్యమంత్రి రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ముఖ్యమంత్రి కూడా హెచ్చరించిన నేపథ్యం కూడా ఇస్తుంది. ఒక పక్కన గతంలో బీఆర్ఎస్ కూడా బేడీలేసిన నేపథ్యం, బేడీలేసి జైలుకు బేడీలేసి తీసుకెళ్లిన నేపథ్యం ఉంది ఖమ్మంలో. తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లాలో చేసి భువనగిరి దగ్గర కూడా రైతులకు బేడీలేసి తీసుకెళ్లినటువంటి సందర్భాలు కూడా బీఆర్ఎస్లో ఏదైతే బేడీలేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు బేడీలేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టండి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవలేదని అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 100% మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు. హైడ్రాకు ధనిక పేద అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎవరి చెరువులను ఆక్రమించినా వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తెలిసి చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్లో రైతు భరోసా రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చిందని మల్లు భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో 64,000 కోట్లు అసలు వడ్డీ కట్టామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఏడాదికి 6,400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికి 64,000 కోట్లు కట్టాల్సి వచ్చిందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది, అందుకే ప్రచారంలో వెనుకబడ్డామని అన్నారు. 10 ఏళ్ల తర్వాత అసలుకి ఇచ్చే డైట్ ఛార్జీలు పెంచామని తెలిపారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి భోజనం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలన తమ ప్రభుత్వం అందిస్తుందామని భట్టి విక్రమార్క కూడా అని చెప్పిన నేపథ్యం ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టని ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఉందో 64,000 కోట్ల రూపాయలు 64,000 కోట్ల రూపాయలు వడ్డీనే కడుతున్నాము. ఇవాళ ఉన్నటువంటి అలా 64,000 రూపాయలు వడ్డీ కట్టే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అటు వడ్డీ కడుతూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఎక్కడ కూడా అంగు హార్బటలు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి విధంగా ప్రజాపాలన అంటే ప్రజలకు అందించే ఒక లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాము. ఎంత ఆర్థికంగా ఉన్నా లేకపోయినా కూడా ఆర్థిక స్వలాభం కోసము రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆర్థికమైనటువంటి సమస్యలు అధిగమించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. భూపందేరం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణలో ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా భూపందేరం మొదలుపెట్టిల్లు ఉన్నటువంటి కూటమి పెద్ద మొత్తంలో కూడా ఆ భూములను కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డెస్క్ నుంచి
అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు పెద్ద ఎత్తున భూపందారం చేయడానికి తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తాజాగా విడుదల చేసిన టూరిజం పాలసీ ఇందుకొక నిదర్శనం. పర్యాటక అతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ రాయితీలతో పాటు భూములు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత్యానిశ్చయంతో ఉందనే విధానం మాత్రం పేర్కొంది. అంతేకాదు ఎటువంటి వివాదాలు లేని ఎన్కంబరెన్స్ ఫ్రీ భూ బ్యాంకులకు టూరిస్టు ప్రాజెక్టుల కోసం గుర్తించి ప్రత్యేక కేటాయింపులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 200 నుండి 500 కోట్ల రూపాయలు అంతకు పైన పెట్టుబడులతో వచ్చే మెగా ప్రాజెక్టులు టైలర్ మేడ్గా ఈ రాయితీలు అందించనున్నది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వివిధ రకాల పారిశ్రామిక అవసరాల పేరిట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూమిని సేకరించి ఉన్నారు. సమైక్య రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన 2 ప్రభుత్వాల్లోనూ ఈ సేకరణ ప్రక్రియ సాగింది. నయానో భయానో ప్రజల నుంచి భూములను లాగేసుకుని పరిశ్రమల పేరుతో అస్మాదియా సంస్థలకు పందేరం చేశారు. ఇప్పటికే ఆ భూముల్లో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగులకు రాలేదు. ఆ భూముల్లో కొంత భాగం రియల్ ఎస్టేట్కు వాడుకున్నారు. ఇప్పుడు పర్యాటక రంగం కోసం కాబట్టి ఎంపిక చేసిన ప్రత్యేక ప్రదేశాల్లో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను నామాత్రంగా కూడా ప్రకటించకపోవడం గమనార్హం. విభజన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి పేరుతో 2015 అక్టోబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7.82 లక్షల ఎకరాలకు సేకరించింది. వీటిలో అప్పటికప్పుడు కేటాయించేందుకు వీలుగా 2.73 లక్షల ఎకరాలు ఉన్నాయని కూడా తెలిపింది. ఇలా తక్షణ కేటాయింపు కోసం కొన్ని చట్టాల సవరణలు కూడా తీసుకొచ్చింది. ఇవేగాక మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎంఎస్డి పార్కుల పేరిట ప్రతి నియోజకవర్గానికి కనీసం 7,500 ఎకరాలు సేకరించడానికి అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని చాలా వరకు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగిన ఈ భూ లావాదేవీలు కేటాయింపుల వ్యవహారంలో భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఈ వారంపై పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఆయనను భూదందా యథేచ్ఛగా కొనసాగింది. తాజా ఎన్నికలో గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గనుల అటవీ శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంలో వైసీపీ ప్రభుత్వం లక్షల ఎకరాలు భూ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఆ భూములకు వెనక్కి తీసుకునే పేదలకు పంచాలని మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ మాత్రం ఆయన ఇప్పటివరకు పట్టించుకోలేదు. 2 ప్రభుత్వాలు రకరకాల పేర్లతో లక్షల ఎకరాల భూముల రైతులు నుండి లాక్కొని కార్పొరేట్లకు అశ్రిత పెట్టుబడిదారులకు పందనం చేస్తున్నాయి. అయితే ఎక్కడ 2018 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం, రైతుల ఆమోదం తీసుకోవడం న్యాయపరమైన పరిహారం. ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూపందనం ఏ అయితే పెద్ద మొత్తంలో కూడా భూములు లాక్కొని ఇలా భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారు. దీనిలో భారీ కుంభకోణం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. భూపందరానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడైతే విలువైనటువంటి భూములు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూములు సేకరించిందో భూములు సేకరించినటువంటి భూములను కూడా ఈరోజు ఆ భూములను కూడా లాక్కొని మళ్ళీ రియల్ ఎస్టేట్కి అప్పనంగా అట్టబెట్టేటువంటి ప్రమాదం ఉన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. అది ఉన్నా లేనట్టే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఉన్న మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మానవ హక్కులు ఇలా నీరుగారేటువంటి ప్రమాదం ఉంది. మానవ హక్కులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఇలా ఎంత దారుణంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం. ఇలా ఉనికిని కోల్పోతున్న మానవ హక్కుల కమిషన్లు, ఇబ్బంది పెడుతున్న సిబ్బంది కొరత, హరించుకుపోతున్న ప్రజల స్వేచ్ఛ, చోద్యం చేస్తున్న పాలకులు. తెలంగాణలో పరిస్థితి మరీ దారుణం. తెలంగాణలో అయితే దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం. మానవ హక్కులను కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని బేఖాతారుగా చేస్తున్నాయి. పేదలు, కార్మికులు తమ హక్కుల కోసం రాజులను పోరాటం చేయడానికి కనీసం తమ గోస వినిపించుకోవడానికి సరైన వేదిక అంటూ లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వాల హక్కుల కమిషన్లు ఉన్న వాటిని నిర్వహణ చేసే దిశగా వేరుస్తున్నాయి. హక్కుల కమిషన్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా గాలి కోలేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల పైగా పిటిషన్లు కమిషన్ కార్యాలయంలో పరిష్కారం కోసం ఎదురుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి 23 లక్షల పిటిషన్లు కూడా ఇలా ఎదురుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఖాళీ కుర్చీలతోని ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా వేకెన్సీ లేక చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వివిధ రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్లు క్రమేపీ ఉనికి కోల్పోతున్నాయి. నామాత్ర సంస్థలుగా వ్యవహరిస్తూ ప్రజల హక్కులను పరీక్షించడంలో దారుణంగా విఫలమవుతున్నాయి. హరించబడుతున్న ప్రజల హక్కులు, స్వేచ్ఛ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి సిబ్బంది కొరత దీనికి ప్రధాన కారణాలు. దేశంలోని 28 రాష్ట్రాలు కనీసం 16 రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్లు ఉన్నా లేనట్లుగానే కనిపిస్తున్నాయి. 1993 సంవత్సరం నాటి మానవ హక్కుల 1993 సంవత్సరం నాటి మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిర్దేశించిన మేరకు కమిషన్ల నియమాలు జరగడం లేదు. హక్కుల కమిషన్లను పట్టించడం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ స్వయంగా ప్రభుత్వాలు ఒకవైపు ప్రజల హక్కులను హరిస్తూ మరోవైపు కమిషన్లు నిర్వహించడం ఆందోళనకరంగా మారింది. చట్టం ఏం చెప్తుంది? 3 రాష్ట్రాల్లో కమిషన్లకు చైర్పర్సన్ లేరు. 7 కమిషన్లకు శాశ్వత చైర్పర్సన్ల నియామకం జరగలేదు. తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల కమిషన్లు కనీసం ఒక్కరంటే ఒక్కరు
ఒక్క ఆఫీసర్ బేరర్ కూడా లేడు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం రాష్ట్ర కమిషన్లకు చైర్పర్సన్ ఉండాలి. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జడ్జి అయి ఉండాలి. కమిషన్లో 2 సభ్యులు కూడా ఉండాలి. ఒకరు కనీసం 7 సంవత్సరాల అనుభవం కలిగిన హైకోర్టు లేదా జిల్లా కోర్టు జడ్జి అయి ఉండాలి. మానవ హక్కులను సంబంధించిన వ్యవహారాల్లో అనుభవం కలిగిన వ్యక్తిని 2వ సభ్యుడిగా నియమించాల్సి ఉంటుంది. అయితే 17 రాష్ట్రాలు 1 లేదా 2 సభ్యులు మాత్రమే లేరన్నటువంటి నేపథ్యం. ఎన్హెచ్ఆర్సీకి అక్రెడిటేషన్ వాయిదా. ఐరసా గుర్తింపు పొందిన గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ GNHRI ఏడాది ఎన్హెచ్ఆర్సీకి తన అక్రెడిటేషన్ను వాయిదా వేసింది. అనేక దశాబ్దాల కాలంలో ఇలా జరగడం ఇది 2వసారి మాత్రమే. నియామకాలు, రాజకీయ జోక్యం, మానవ హక్కుల ఉల్లంఘనపై జరిగే విచారణలో పోలీసుల ప్రమేయం, పౌర సమాజానికి సహకారం వంటి అంశాలను ఇందుకు కారణంగా చూపింది. ప్రపంచంలో 16వ మానవ హక్కుల సంస్థలతో GNHRI ఏర్పడింది. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు తాత్కాలిక నియామకాలతో కాలం గడిపిస్తున్నది. కొన్ని రాష్ట్రాలు అవసరమైన మేరకు సభ్యులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్లు 1 సభ్యుడు కూడా లేడు. గుజరాత్, త్రిపుర, కర్ణాటక, నాగాలాండ్, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కనీసం 1 సభ్యుని పోస్టు ఖాళీగా ఉంది. ఛత్తీస్గఢ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, సిక్కిం కమిషన్లో శాశ్వత చైర్పర్సన్ లేరు. అనేక రాష్ట్ర ప్రభుత్వాల అజెండాలో మానవ హక్కులకు స్థానమే లేదని హక్కుల కార్యకర్తలు పెదవిరుస్తున్నారు. అందుకే కార్మిక చట్టాలు పేదల అట్టడుగు వర్గాల ప్రజలు హక్కుల విషయంలో రాజీపడాల్సిన పరిస్థితి దాపరించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నా లేనట్టే ఇలా ఉన్నటువంటి పదులు ఎడిపోయింది. ఇలా మానవ హక్కుల కమిషన్లు, మానవ హక్కుల కమిషన్లు కాపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. వాళ్ళకే దిక్కుమొక్కలేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి జామిలి ఎన్నికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడనే దిక్కులేదు. ఇలా ఉన్నటువంటి తెలంగాణలో అయితే అద్మానం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్తలు. విద్యా విధానంలో సమూల మార్పులకు సహకరించండి. కేంద్ర విశ్వవిద్యాలయం మంజూరు చేయండి. డీమ్డ్ యూనివర్సిటీలకు రాష్ట్రాల యూనివర్సిటీ తప్పనిసరి. ఉన్నత విద్యలో రాష్ట్ర ప్రయోజనాలు దాగున్నాయి. కేంద్ర మంత్రితో సమావేశంలో చర్చించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు కేంద్ర విశ్వవిద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రిని కలిసి ఇటీవల రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి 1 కేంద్ర విశ్వవిద్యాలయం కూడా కేటాయించాలని, కేంద్ర విశ్వవిద్యాలయంతో పాటు నవోదయ పాఠశాల లేని జిల్లాలకు వాటిని కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రకటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్న విషయం సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధిగా NOC తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర మంత్రి కలిసిన వారిలో ముఖ్యమంత్రి వారితో పాటు పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కారు, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, రాయసం రఘురామ్ రెడ్డి, న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జేసీ ఏపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నటువంటి ప్రయత్నం అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి సహకరించండి. ఇలా ఉన్నటువంటి దీర్ఘకాలిక ఏవైతే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను ఆ సమస్యలను కూడా పరిష్కరించండి అని కూడా ఆయన కేంద్ర మంత్రి కలిసినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. మనం ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోండి, ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వండి. మూసీ రివర్ పునర్జీవనం పలు ప్రాంతాలకు ప్రాణాంతకంగా నిలుస్తుంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం కోరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు, RR, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్ వరంగల్ సివరేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు. సీఎం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు అందించారు. ఈ సందర్భంగా మొత్తం 1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు. RR నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లో ప్రకటించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. RR ఉత్తర భాగం భూసేకరణ ప్రారంభించి త్రైపాక్షిక ఒప్పందం పూర్తయిన ఇప్పటి వరకు NHI అనుమతి ఇవ్వలేదని తెలిపారు. RR దక్షిణ భాగానికి ఇంకా అనుమతి ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట, నియోపోలిస్, MGBS నుంచి చంద్రగుట్ట, మియాపూర్, పట్టణచేరు, ఎల్బీ నగర్, హయత్ నగర్ మధ్య మొత్తం 76.4 కిలోమీటర్లు నిర్మించిన మెట్రో రైలు నిర్మాణానికి 24,269 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50-50 వాటాలు దాన్ని చేపట్టేందుకు సహకరించాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు రక్షణ శాఖ పరిధిలోని
222.20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని ఇప్పటికే కోరిన విషయాన్ని కిషన్ రెడ్డి దృష్టి తెస్తే ఆ విషయం చొరవ చూపాలని మూసీ పునర్జీవనం కోసం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల విషయాల సహకారాన్ని కోరారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ను రూపకల్పన చేశామని 4,170 కోట్ల వ్యయమై ఈ ప్లాన్ను అమృత 2 లేదా అమృత పథకం కింద చేపట్టని కోరారు. దీర్ఘకాలం పాటు సింగరేణి సంస్థ మనుగడ కొనసాగించేందుకు గోదావరి లోయల పరిధిలో బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని కోరారు. తెలంగాణ సెమీకండక్టర్ విషయంలో చర్చలను విజ్ఞప్తి చేశారు. కిషన్ రెడ్డి కలిసిన వారిలో సీఎంతో పాటు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి సీఎం గారి పర్యటన నేపథ్యంలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. జమిలీకి సై, అక్కడ సై కన్నై. లక్ష్యాల దాడి నిందితుడికి గుండెపోటు, బేడిలో వేసి నిమిషాసుపత్రి తరలింపు, గతంలోని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడి. 7 మావోయిస్టుల మృతి, చచ్చిగల్లో భారీ ఎన్కౌంటర్, మృతుల్లో 2 మహిళలు, పెద్ద ఎత్తున ఆయుధాల స్వాధీనం. వివరాలు వెల్లడించిన బస్తార్ ఐజీ సుందర్ రాజ్. ఈ పాపం నక్సలైట్ అయితే అనేక మంది చచ్చిపోతున్నారు పాపం. నెలకల్లోగా కేబినెట్ విస్తరణ, తెలంగాణ విగ్రహంపై బీఆర్ఎస్ సూచన చేయలేదు. కొత్త 6 తర్వాత మెడ్చల్ రంగారెడ్డిలో అక్రమాలకు చిట్టా బయటకు, మీడియా చిట్టాట్లో మంత్రి పొంగులేటి. ప్రజాపాలనలో అప్లై చేయకపోయినా ఇందిరమ్మ ఇండ్లు, నెలకల్లోగా కేబినెట్ విస్తరణ జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సెక్రటరీలో గురువారం మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచనలు చేయలేదన్నారు. సంగతిలోగా వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో సలహాలు సూచనలు చేయాలని ఆయన తెలిపినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. క్యాబినెట్ విస్తరణ ఈ నెలకల్లోగా క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఆయనే ఏ అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రయత్నం అయితే చెప్తున్నారు నేపథ్యం. రద్దా పొడిగింప, జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిపై అనుమానాలు. ప్రస్తుత ప్రభుత్వం గడువు 2028 డిసెంబర్ 9 వరకు, 2029 మేలో ఎన్నికలైతే కాంగ్రెస్కి అదనపు లాభం. రాష్ట్రపతి పాలన విధించకుంటే మరో 6 నెలల్లో అధికంలోనే. 2027 ఏప్రిల్లోనే ఎలక్షన్ నిర్వహించే నష్టం, 7.5 ముందుగానే పవర్ లూజ్. అదే జరిగితే స్థానిక ఎన్నికల తర్వాత శాసనసభ ఎలక్షన్ 3లోకే. దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలీ ఎన్నికలపైన చర్చ నడుస్తున్నది. ఒకవేళ జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మన రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి ఏంటనేది హాట్ టాపిక్గా పోయింది. మన రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే ఆసక్తికరంగా మారింది. 2029 మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే అసెంబ్లీ కాలపరిమితి 6 నెలల పాటు పెరుగుతుంది. అలా కాకుండా యూపీ ఎన్నికలతో పాటు 2029 ఏప్రిల్ నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం అనే చెప్పాలి. ఎందుకంటే 7.5 ముందే అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే లోకల్ బాడీ ఎన్నికల తర్వాత వెంటనే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల 3లోకి వెళ్ళక తప్పదు. అదనంగా 6 నెలలు రేవంత్ సర్కారు ప్రస్తుత అసెంబ్లీకి 2020 డిసెంబర్ 9 వరకు గడువు ఉంది. ఈలోపు ఎన్నికలు వచ్చినట్టయితే సంవత్సరంన్నర ముందే ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే పోయేటువంటి ప్రమాదం అయితే మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి పరిస్థితి. హైడ్రాతో చెడ్డపేరు, కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రకటించారు. ఆ కారణంగానే ప్రభుత్వానికి ఇబ్బందులు. మంత్రి దిద్దుల శ్రీధర్బాబు. ఇల్లు కూల్చారేసేమని ఆటో డ్రైవర్ అటన్మరావు. మూసీ బఫర్ జోన్లో కూల్చివేతాలంటూ ప్రచారం, ఆందోళనకు గురై గుండెపోటుతో రవీందర్ మృతి. రామంతపూర్లో విషాదం పాపం. హోంగార్డులకు అందరినీ జీతాలు, 12వ తేదీకి వచ్చినా రాని వేతనాలు, ఇంటి నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు, 5,000 వేయాలని వేడుకలు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఘోరంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా సత్యవతి, బీఆర్ఎస్ నేతలను వికారాబాద్లో అడ్డుకుంటున్న పోలీసులు. గురుకుల బాటపై సర్కారు ఉలికిపాట. తాండూరు ఎస్సీ హాస్టల్కి వెళ్తున్న సబితా సత్యవతి అరెస్టు, వికారాబాద్ వద్ద బీఆర్ఎస్ నేతలు అడ్డగింత, ఉద్రిక్త రోడ్డుపైన బైఠాయింపు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు. పరమర్శి వెళ్లే భయం ఎందుకు? సబితేంద్ర రెడ్డి. కుట్ర సంస్కృతి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సత్యవతి రాతుడు. ఆడబిడ్డను అడ్డుకోవడం అవమానీయం. ఇలా ఉన్నటువంటి జేబీ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తలు సారాంశం మార్నింగ్ వార్తలు. దయచేసి జేబీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీళ్ళని కామెంట్ చేయండి. కొంత కోల్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో మాట్లాడలేని పరిస్థితి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ జేబీ.